నమస్తే, నేను మీ ప్రత్యూష రెడ్డి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్. ఈరోజు మనము అమావాస్య యొక్క ఇంపార్టెన్స్ ఏందో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మంత్ మనకి మార్చ్ 18th పొద్దున 8:45 నుండి మార్చ్ 19th పొద్దున 6:52 వరకు అమావాస్య తిథి అనేది ఉంది. యాక్చువల్గా మనకి ముందు నుంచి కూడా అమావాస్య అంటే మనము చాలా నెగటివ్గా చూస్తాం దాన్ని. కానీ అమావాస్య ఎప్పుడు కూడా మనకి ఒక మంచి ఛాన్స్ ఇస్తుంది మన లైఫ్ని రీసెట్ చేసుకోవడానికి అండ్ మన నెగటివ్ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి. అమావాస్య యాక్చువల్గా ఎందుకు వస్తుంది అని అంటే, ఒకే రాశిలో ఎప్పుడైతే సన్ ఇంకా మూన్ ఒకే డిగ్రీలో ఎలైన్ అవుతుందో అప్పుడు మనం అమావాస్య తిథిగా కన్సిడర్ చేస్తాం దాన్ని. సో సన్ ఎప్పుడు కూడా మన చార్ట్లో మన సోల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది అండ్ మూన్ అనేది మన మైండ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రోజు మూన్ లైట్ తక్కువగా ఉండడం వల్ల మన మైండ్ చాలా కామ్గా ఉంటుంది. సో మనం చేసే ప్రేయర్స్ కానివ్వండి, మనం చేసే మెడిటేషన్స్ కానివ్వండి, మనం చేసే మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, అవి యూనివర్స్కి చాలా తొందరగా రీచ్ అవుతాయి. సో అందుకే ఆ రోజు ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకుండా మంచి ప్రేయర్స్ తోని, మంచి మెడిటేషన్స్ తోటి అండ్ మేనిఫెస్టేషన్స్ తోటి డేని కంప్లీట్ చేసుకుంటే మనం మన లైఫ్లో ఉన్న నెగటివ్ కార్మిక్ ఎనర్జీని అండ్ మన లైఫ్లో ఉన్న కొన్ని బ్లాకేజెస్ని క్లియర్ చేసుకునే ఛాన్స్ మనకు యూనివర్స్ ఇస్తుంది. సో యాక్చువల్గా అమావాస్య రోజు మీకు ఒక మంచి టైమింగ్ చెప్తాను మీ మేనిఫెస్టేషన్ కోసం. మేనిఫెస్టేషన్ మీరు చేయడానికి నైట్ 11 o'clock చాలా మంచి టైం అది మేనిఫెస్టేషన్కి. ఆ టైంలో మీరు ఏ మేనిఫెస్టేషన్ అయితే చేస్తారో అది ఖచ్చితంగా మీ లైఫ్లో ఎంటర్ అవుతుంది. అండ్ అమావాస్య రోజు చేయాల్సిన రిచువల్స్ వచ్చేసి, మీ ఇంట్లోని సౌత్లో మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ యాన్సిస్టర్స్కి ప్రే చేయండి, వాళ్ళకి ఒక మంచి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ పూర్ పీపుల్కి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి ఆ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమావాస్య రోజు ఈవినింగ్ టైంలో ఎవరికైతే చాలా ఎక్కువ నెగటివ్ కార్మిక్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళ లైఫ్లో, వాళ్ళు శివాభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ అమావాస్య ఎప్పుడు కూడా మన లైఫ్లో నెగటివిటీ కాదు. అమావాస్య అనేది ఎప్పుడు కూడా మన కార్మిక్ రీసెట్ చేసుకునే ఒక మంచి డే అనొచ్చు. సో ఆ రోజు మన నెగటివ్ ఎనర్జీస్ని, మన నెగటివ్ కార్మిక్ జోన్స్ని మనం క్లీన్ చేసుకొని మన లైఫ్ని ఒక కొత్త స్టార్ట్లో తీసుకెళ్ళొచ్చు. సో అమావాస్యని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఈ అమావాస్యకైనా ఇవన్నీ మీరు రిచువల్స్ని ఫాలో అయ్యి మీ అమావాస్యని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.